students, in this video lecture we are going to discuss actually how to clear M2 J2 Anantapur subject ఇది. సో M2 ఎలా క్లియర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మనం M1 గురించి చెప్పుకున్నాం ఇదే వీడియో లెక్చర్లో. ఆల్జిబ్రా అండ్ క్యాలిక్యులస్ అని R19 రెగ్యులేషన్ గురించి చెప్పుకున్నాం. బట్ ఈ కంప్లీట్ ఈ వీడియో లెక్చర్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ R15 M2, హౌ టు క్లియర్ R15 M2 JNTU అనంతపూర్ పేపర్ ఇది. ఓకే, సో ఒక్కసారి చూసారంటే ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలా ఈజీ కాన్సెప్ట్స్. అయితే కొంచెం కాన్సన్ట్రేట్ చేశారంటే యూ కెన్ ఈజీలీ క్లియర్ దిస్ సబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ టుడే, హౌ టు క్లియర్ M2 R15 JNTU. సో చూసారంటే దీంట్లో యూనిట్ వైజ్కి వచ్చామంటే ఫస్ట్ యూనిట్లో వీ విల్ హ్యావ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో మనకు ఉండేది సాల్వింగ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజింగ్ లాప్లాస్. This is the one of the very most important topic. If you want, you can check your question papers of JNTU R15 M2 papers. చూసారంటే 80% క్వశ్చన్ పేపర్లో డామ్ షూర్గా యూ విల్ హ్యావ్ one question from solving ordinary differential equation using Laplace. In the similar way, next priority మనం దేనికి ఇవ్వచ్చు అంటే కన్వల్యూషన్ థియరంకి ఇవ్వచ్చు. సో కన్వల్యూషన్ థియరం ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ సాల్వింగ్ డి. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ చూసుకుంటే మనకు ఒక్కొక్కసారి సాల్వింగ్ డిలో వెరీ టఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో దట్స్ వై ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రిమైనింగ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ 2 నేర్చుకోండి, తర్వాత మల్టిప్లికేషన్ బై టీ అండ్ డివిజన్ బై టీలో కూడా ఈజీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఇన్ బోత్ లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈజీగానే ఉంటుంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్, టాన్ ఇన్వర్స్, కాట్ ఇన్వర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కన్ఫామ్గా షార్ట్ ఆన్సర్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారి ఎస్ఏ టైప్లో కూడా 5 మార్క్స్ అడగచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్. దట్ మీన్స్ ఇంటిగ్రల్ 0 to infinity sums, evaluation of integrals using Laplace transforms. Okay, so these topics you need to prepare well, but the first priority is solving DE using Laplace, next convolution theorem. So coming to the next one, Fourier series. This is you can learn in at the end also, ఎందుకంటే ఇంటిగ్రేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ బ్రీఫ్గా నేను ఆల్ యూనిట్స్ గురించి చెప్పి ఫైనల్గా ఏ యూనిట్స్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి పాస్ అవ్వాలంటే అనేది కూడా చెప్తాను. సో సెకండ్ యూనిట్లో అయితే మనకి ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి మెయిన్గా. Fourier సిరీస్ ఇన్ 0 to 2π సమ్స్ అంటే మొత్తం A0, AN, BN కనుక్కునేటివి. ఎస్పెషలీ x స్క్వేర్ సమ్స్ ఎక్కువ అడుగుతుంటాడు. ఈవెన్ ఆడ్ ఫంక్షన్ Fourier సిరీస్. సెకండ్ వన్ వచ్చేసి -π to π ఇంటర్వెల్. -π to π ఇంటర్వెల్లో సమ్స్ అన్ని ఈవెన్ ఆడ్ కింద వస్తాయి. సో ఈవెన్ ఆడ్ నేర్చుకుంటే హాఫ్ రేంజ్ చేయొచ్చు. హాఫ్ రేంజ్కి ఈవెన్ ఆడ్కి డిఫరెన్స్ ఏంటంటే హాఫ్ రేంజ్లో 0 to π ఇంటర్వెల్లో చేస్తాం, ఈవెన్ ఆడ్లో -π to π ఇంటర్వెల్లో సమ్స్ చేస్తాం. సో ఈ రెండిట్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇంకొక కాన్సెప్ట్ బోనస్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ Fourier సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ హ్యావింగ్ డిస్కంటిన్యూటీ లీస్ట్ ప్రియారిటీ. మీరు ఆ ఫస్ట్ 3 నేర్చుకుంటే చాలు, లాస్ట్ 2 మీ ఇష్టం. ఓకే, Fourier సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ హ్యావింగ్ డిస్కంటిన్యూటీ అంటే 2 ఇంటర్వెల్స్లో ఇస్తాడు. ఫంక్షన్ 2 ఇంటర్వెల్స్లో ఇచ్చి Fourier సిరీస్ కనుక్కునే మన సమ్స్ అవి కూడా ఉంటాయి. సో నెక్స్ట్ కాన్స్టెంట్ ఇంటర్వెల్ అంటే π లేకుండా -π to π 0 to 2π కాకుండా 0 to 4, -2 to 2, -1 to 1 ఇలాంటి ఇంటర్వెల్ Fourier సిరీస్. ఇది కంప్లీట్ Fourier సిరీస్ కవర్ చేయడానికి. బట్ ఫస్ట్ ప్రియారిటీ మీరు ఏమేమి వచ్చంటే ఫస్ట్ 3కి Fourier సిరీస్ ఇన్ 0 to 2π, ఈవెన్ ఆడ్, హాఫ్ రేంజ్. దాంట్లో పక్కాగా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. కమింగ్ టు యూనిట్ 3, Fourier ట్రాన్స్ఫార్మ్స్. ఇది కొంచెం ఇంటిగ్రేషన్ పార్ట్. Fourier సిరీస్, Fourier ట్రాన్స్ఫార్మ్స్ ఇంటిగ్రేషన్ బాగా వచ్చుంటే బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఈ Fourier ట్రాన్స్ఫార్మ్స్లో కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్ Fourier సిరీస్ కనుక్కునేవి ఉన్నాయి. ఎస్పెషలీ eax, ex² ఇలాంటి సమ్స్. ఫైండ్ Fourier ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 - x², వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ Fourier కొసైన్ అండ్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లమ్స్. ఫైండ్ Fourier కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x, సైన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ పార్సెవల్స్ ఐడెంటిటీ, కన్వల్యూషన్ థియరం. ఇవి మెయిన్ అయితే ఫస్ట్ నేను చెప్పినట్టు Fourier ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్ లైక్ ex సమ్స్, e -ax సమ్స్, 1 - x² సమ్, అవి చూసుకోండి బాగా. ఇంకా దీంట్లో Fourier కొసైన్ అండ్ సైన్ ఇంటిగ్రల్ కూడా ఉంది. దట్ ఈస్ యువర్ విష్, బట్ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది అయితే ఇది. కమింగ్ టు యూనిట్ 4 ఏమవుతా ఉందంటే మామూలుగా మనకి ఇంతకుముందు పేపర్ లాస్ట్ 2 పేపర్స్ కాకుండా అంతకుముందు పేపర్స్ మీరు చూసారంటే ఫార్మేషన్ ఆఫ్ పీడీ బై ఎలిమినేటింగ్ కాన్స్టెంట్ అండ్ ఫంక్షన్ ఆర్ సాల్వింగ్ పీడీ యూజింగ్ మెథడ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఈ రెండింటి నుంచి కన్ఫామ్ ఒక పార్ట్లో ఒక క్వశ్చన్ వచ్చేసేది. అంటే ఒక 10 మార్క్స్ వచ్చేది, ఇంకొక 10 మార్క్స్ 1 డైమెన్షనల్ వేవ్, హీట్ ఈక్వేషన్స్ వాటిలో వచ్చేది. బట్ లాస్ట్ 2 పేపర్స్ ఏమైందంటే ఈ ఫార్మేషన్ అండ్ సాల్వింగ్ పీడీ యూజింగ్ మెథడ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ వేరియబుల్ ఒక 5 మార్క్స్ ఇస్తున్నాడు.
ఇంకా రిమైనింగ్ అంతా వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. మరి రీసెంట్ పేపర్ చూసినట్లయితే 2 క్వశ్చన్స్ వన్ డైమెన్షనల్ వేవ్ అండ్ హీట్ ఈక్వేషన్ ఇచ్చాడు. బట్ ఇది లక్ పైన ఆధారపడి ఉంటుంది, మనం చెప్పలేం. బట్ మాక్సిమం ఫస్ట్ 2 కాన్సెప్ట్స్ ఎక్కువ నేర్చుకోండి. వీలైతే మీకు పాసిబిలిటీ ఉంటే వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ వరకు టచ్ చేయండి, ఒక సమ్ కన్ఫామ్గా రాసేయచ్చు. సో యూనిట్ 5కి వచ్చామంటే జెట్ ట్రాన్స్ఫార్మ్స్లో లైక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, డామ్ షూర్ క్వశ్చన్, ఎస్ఏ టైప్ ఫర్ 10 మార్క్స్కి పక్కాగా వస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. సో కన్వల్యూషన్ థియరం ప్రాబ్లం కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇనిషియల్ ఫైనల్ వాల్యూ థియరమ్స్. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వర్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్స్లో పార్షియల్ ఫ్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి, వాటిని చూసుకోవచ్చు. సో మెయిన్ టాపిక్ వచ్చి సాల్వింగ్ డిఫరెన్స్ ఈక్వేషన్ యూజింగ్ జెట్ ట్రాన్స్ఫార్మ్స్, అది కన్ఫామ్ క్వశ్చన్ అన్నట్టు. ఒక్కసారి మనం అనాలిసిస్ చూస్తే మనం క్లియర్ అవ్వాలి అంటే కంప్లీట్ అనాలిసిస్ ఫస్ట్ నేను చెప్పిన యూనిట్ 1, యూనిట్ 5, యూనిట్ 4 కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఈ 3 యూనిట్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే యూ కెన్ క్లియర్ M2. యూనిట్ 1లో ఎస్పెషలీ సాల్వింగ్ డిఈ, కన్వల్యూషన్ థియరం, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ బై టీ, వీటిల్లో నుంచి పక్కా ఒక సెటప్ కవర్ అవుతుంది. అలానే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity సమ్స్ కూడా చూసారంటే ఇవన్నీ కవర్ అవుతాయి. మల్టిప్లికేషన్ డివిజన్ బై టీ కంటే కూడా 0 to infinity సమ్స్ చూస్తే ఇవి రివైజ్ అవుతాయి దాంట్లో ఫస్ట్ యూనిట్లో. నెక్స్ట్ 5th యూనిట్కి వెళ్ళిపోండి. యూనిట్ 1 తర్వాత 5th యూనిట్ సాల్వింగ్ డిఫరెన్స్ ఈక్వేషన్, గన్ షాట్ క్వశ్చన్, ఎస్పెషల్లీ దాంట్లో 3n+5 అని ఒక సమ్ ఉంది, అది చాలాసార్లు 3 times కంటిన్యూస్ అడిగిన క్వశ్చన్. అలాంటి క్వశ్చన్ 3 power n సమ్ ఉంది, 5 power n సమ్ ఉంది, వాటిని చూసుకోండి బాగా. కన్వల్యూషన్ థియరం ప్రాబ్లమ్స్ చాలు, అవి మెయిన్ ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ యూనిట్ 4లో నేను చెప్పేది ఏంటంటే మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్, ఫార్మేషన్ ఆఫ్ పీడీ. ఈ రెండిట్లో ఏం చదువుతున్నాడు, బట్ లాస్ట్ 2 పేపర్స్ కొద్దిగా అటు ఇటు అయింది. ఎందుకైనా మంచిది వన్ డైమెన్షనల్ వేవ్ సపోర్ట్ పెట్టుకున్నారంటే ఈ 3 యూనిట్స్తో క్లియర్ అవుతుంది. బట్ సపోర్టింగ్ 4-year సిరీస్లో స్టాండర్డ్ సమ్స్ ఇవే అడుగుతున్నాడు. మీరు కావాలంటే చూడండి 4-year సిరీస్ ఆఫ్ x(x²) సమ్స్ చూసుకోండి, ఎందుకని మంచిది. x(x²), x-(x²) సమ్ -π to π, ఈ సమ్స్ డామ్ షూర్ ఏదో ఒకటి వస్తూ ఉంది. సో వాటిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఈ యూనిట్ 1, యూనిట్ 5, యూనిట్ 4 ప్రిపేర్ అయిన తర్వాత సపోర్టింగ్కి యూనిట్ 2. లేదు ఇంకా మేము కొన్ని సమ్స్ యూనిట్ 3లో స్టాండర్డ్ సమ్స్ ఏమైనా కావాలి అంటే నేను చెప్పాను 1 - x², 4-year ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 - x², e⁻−ax, e⁻x², ఇలాంటి సమ్స్ కానీ చూసుకుంటే చాలు. బట్ మినిమం 3, సపోర్టింగ్ 1 కంపల్సరీ ఉండాలి కంప్లీట్ అవ్వాలంటే. అర్థమైందా? ఇవి ప్రిపేర్ అయ్యారంటే చాలా ఈజీగా యూ కెన్ క్లియర్ M2. బట్ కొంచెం ఇంటిగ్రేషన్ పార్ట్ ప్రిపేర్ అయ్యారంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అవి నేర్చుకొని చూసుకున్నారంటే 4-year సిరీస్ 4-year ట్రాన్స్ఫార్మ్ కూడా ఈజీగా ఉంటుంది. మన ఛానల్లో 4-year సిరీస్ 4-year ట్రాన్స్ఫార్మ్ సమ్స్ కూడా ఉన్నాయి, 4-year సిరీస్ పెట్టున్నాను. అలానే లాప్లాస్ కంప్లీట్ టాపిక్స్ మీకు దొరుకుతాయి. ఐఎమ్ ప్లానింగ్ టు డూ దట్ జెట్ ట్రాన్స్ఫార్మ్స్, అవి కూడా వాటిని ఫాలో అయ్యారంటే సరిపోతుంది. ఓకేనా? సో మెయిన్ ఈ కాన్సెప్ట్స్ యూనిట్ 1, యూనిట్ 5 అండ్ యూనిట్ 4 అవి చూడండి. అవి చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తే తర్వాత 4-year సిరీస్ 4-year ట్రాన్స్ఫార్మ్ చూడండి, ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఒక ప్లానింగ్ ప్రకారం ప్రాక్టీస్ చేయాలి, బై హార్ట్ లేకుండా. ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ డౌట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి, చాలా ఈజీగా కవర్ అయిపోతుంది. ఓకేనా?